तुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 98వ దశకానికి చేరుకున్నామమ్మా. 97వ దశకం పరంగా మనం మార్కండేయోపాఖ్యానం అనేటువంటి అంశం, ఉత్తమ భక్తి ప్రార్థన అని కూడా అంశం రీత్యా తెలుసుకున్నాము. నేటి దశకం రీత్యా మనం బ్రహ్మ వలన జగదుత్పత్యాది వర్ణనం అనేటువంటి అంశం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. యస్మిన్నేతద్విభాతం యత ఇదమభవద్యేన చేదం యయేతద్ యోస్మాదుత్తీర్ణరూపః ఖలు సకలమిదం భాసితం యస్య భాసా యో వాచాం దూరదూరే పునరపి మనసాం యస్య దేవా మునీంద్రాః నో విద్యుస్తత్వరూపం కిము పునరపరే కృష్ణా తస్మై నమస్తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్రీకృష్ణ, నీయందు ఈ ప్రపంచమంతయు ప్రకాశించుచున్నది. నీ వలననే ప్రపంచ సృష్టి అంతయు జరిగినది. నీయందే ఈ ప్రపంచమంతయు లయమగుచున్నది. ఈ సృష్టి అంతయు నీ స్వరూపమే. అట్లే నీవు ఈ ప్రపంచము కంటే అతీతుండవు. నీ తేజస్సు వలననే ఈ ప్రపంచమంతయు ప్రకాశించుచున్నది. నీవు వాక్కులకు మనస్సుకు అందని వాడవు, అనగా వర్ణించుటకు ధ్యానించుటకు వీలు కాని వాడవు. నీ తత్వరూపమును దేవతలు మునీంద్రులు కూడా తెలుసుకొనలేరన్నచో సామాన్య మానవులు ఏ విధముగా తెలుసుకొనగలరు తండ్రి? అట్టి పరమాత్మవగు నీకు నమస్కారం చేయుదుము. అందరం నమస్కారం చేసుకుందామమ్మా. ఈ దశకంలో ప్రతి పద్యానికి కూడా ఇట్లా వస్తూ ఉంటుంది, సరేనా? శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. జన్మాథో కర్మ నామ స్ఫుటమిహ గుణదోషాధికం వానయస్మిన్ లోకానామూతయే యః స్వయమనుభజతే తాని మాయానుసారీ బిభ్రచేక్తిరరూపో అపి చ బహుతరరూపో అవభాత్యద్భుతాత్మా
తస్మై కైవల్యధామ్నే పరరస పరిపూర్ణాయ విష్ణో నమస్తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరమాత్మ, నీకు వాస్తవముగా జన్మ, కర్మ, నామము, గుణదోషములు మొదలైనవి ఏమీ లేవు. అయినను లోక సంరక్షణకై మాయను అనుసరించుచు జన్మాదులను నీవు స్వయముగా స్వీకరించుచున్నావు. నీవు ముక్తిధాముడవు, పరమానంద పరిపూర్ణుడవు. అట్టి ఓ శ్రీ మహావిష్ణు, నీకు నమస్కారం చేసెదము తండ్రి అని. వాస్తవంగా ఆయన నిజంగా భగవంతుడు జన్మ, కర్మ, నామము, గుణదోషాలు మొదలైనవి ఏమీ లేనివాడు కదా. అయినప్పటికీ లోక సంరక్షణకై మాయను అనుసరిస్తూ జన్మాదులను స్వయంగా, అంటే అవతారాలను స్వయంగా స్వీకరించి అలా లోకహితం కోసం అలా స్వీకరిస్తున్నావు. నీవు ముక్తిధాముడవు. అది ఆ అవతారాలు కూడా చూడండి, ఇక్కడ ఏం రాశారు? మాయను అనుసరించుచు. ఏమిటి, భగవంతుడు కూడా బాధపడ్డాడు. ఇప్పుడు శ్రీరాముడు సీతా వియోగంతో బాధపడ్డాడు. శ్రీకృష్ణుడు కూడా ఒక దశలో తన పుత్రులందరినీ కూడా ఇది చేసినప్పుడు ఆయన కూడా బాధపడ్డాడు కదా. అట్లా ఎందుకు అంటే మాయని అనుసరిస్తూ వాళ్ళు ఆ అవతారాలని స్వీకరించారు లోకహితం కోసం. అందువలన అలా మన వలనే ప్రవర్తిస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళకి కూడా కొంత బాధ మాయ వలన కలుగుతూ ఉండొచ్చు. నీవు ముక్తిధాముడవు, పరమానంద పరిపూర్ణుడవు. అట్టి శ్రీ మహావిష్ణు స్వామి, నీకు నమస్కరించదము అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నోతిరియం చ మర్త్యం న చ సురమసురం న స్త్రియం నో పుమాంసం న ద్రవ్యం కర్మ జాతిం గుణమపి సదసద్వాపి తే రూపమాహుః. శిష్టం యత్స్యాన్నిషేధే సతి నిగమసతైర్లక్షణావృత్తితస్తత్ కృచ్ఛ్రేణ వేద్యమానం పరమసుఖమయం భాతి తస్మై నమస్తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, స్థావర జంగమాత్మకములైన నానా రూపములతో భాసిల్లుచున్నావు. యథార్థముగా నీవు పశుపక్ష్యాదికము, దైవము, రాక్షసము, స్త్రీ పుంన పుంసకము, ద్రవ్యము, కర్మేంద్రియములు, బ్రాహ్మణ జాత్యాదులు, జ్ఞానేంద్రియములు, సత్తు, అసత్తు మొదలైనవి ఏమీయును కావు. అనగా నీవు జడభిన్నమైన చైతన్య స్వరూపుడవు. వేదం ఇది కాదు, ఇది కాదు అని నిషేధింపక మిగిలినటువంటి తత్వం నీవై ఉన్నావు తండ్రి. అనగా వేద ప్రతిపాదితమైన కేవలము పరమ సుఖ స్వరూపమైన చిత్ స్వరూపుడవు నీవు. అట్టి నీకు నా సాష్టాంగ నమస్కారము తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మాయాయాం బింబతస్త్వం సృజసి మహదహంకార తన్మాత్ర భేదైః భూతగ్రామేంద్రియాద్యైరపి సకల జగత్ స్వప్న సంకల్పకల్పం భూయ సంహృత్య సర్వం కమఠైవ పదాన్యాత్మనా కాలశక్త్యా గంభీరే జాయమానే తమసి వితిమిరో భాసి తస్మై నమస్తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, నీవు మాయయందు ప్రతిబింబించి మహత్తత్వము, అహంకారము, తన్మాత్ర భేదములచే భూతములు, ఇంద్రియములు మొదలగు వాటిచే స్వప్నమందలి సంకల్పము వంటి ఈ సమస్త ప్రపంచమును సృష్టించుచున్నావు. తరువాత తాబేలు తన అవయవములను ముడుచుకున్నట్లు కాలశక్తి స్వరూపమైన నీ స్వరూపముచే సమస్తమును ఉపసంహరించుకుని ప్రళయకాలమున నీ ఒక్కడివే
కాంతి రూపమున ప్రకాశించుచున్నావు స్వామి, అట్టి నీకు మా నమస్కారములు తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శబ్ద బ్రహ్మేతి కర్మేత్యణురితి భగవన్ కాలయిత్యాలపంతి త్వామేకం విశ్వహేతుం సకలమయతయా సర్వథా కల్ప్యమానం వేదాంతైర్యత్తు గీతం పురుషపరచిదాత్మాభిధం తత్తు తత్వం ప్రేక్షామాత్రేణ మూల ప్రకృతి వికృతి కృత్ కృష్ణ తస్మై నమస్తే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భగవన్, సర్వమయుడవై ప్రపంచ సృష్టికి కారణమగు నిన్ను కొందరు శబ్ద బ్రహ్మ అని, మరికొందరు కర్మ అని, ఇంకొందరు అణువువని, మరికొందరు కాలమని వ్యవహరించుచున్నారు. వేదాంతులు పురుషుడని, పరుడని, చిదానంద స్వరూపుడని, ఆత్మయని భిన్న భిన్న నామములతో వ్యవహరించుచున్నారు. అట్టి నీవు కటాక్ష మాత్రము చేత మూల ప్రకృతి యందు వికారమును కలిగించుచున్నావు, అంటే మాయయందు అని. అట్టి తత్వమునకు నీకు నమస్కరించదము తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సత్వేనా సత్తయా వా న ఖలు సదసత్వేన నిర్వాచ్య రూప ధత్తేయా సావవిద్యా గుణఫణిమతివద్విశ్వదృశ్యవభాసం విద్యా త్వం సైవ యాతా శృచివచనలవైర్యత్కృపాస్యందలాభే సంసారారణ్య సద్యస్తృటన పరసుతామేతి తస్మై నమస్తే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, మూల ప్రకృతి పరమాత్మవైన నీ నుండి ఉత్పన్నమగుట వలన అది ఉసత్ అంటే ఉన్నది అని గాని, అసత్ అంటే లేదు అని గాని, సదసత్తుల మిశ్రమం అని గాని చెప్పజాలం. ఈ మాయా విద్య అనియు విద్య అనియు రెండు రూపములు దాల్చును. అవిద్యా రూపమున రజ్జు సర్పభ్రాంతి వలె విశ్వమంతయు సత్యముగా గోచరించును. నీ కృపా ప్రభావము అవిద్య విద్యారూపమును పొందును. అప్పుడు మాయ మాయమైపోవును. ఏ కొన్ని శృతి వచనములను గ్రహించినను ఆ విద్య సంసారమనడి మహారణ్యమును నిర్మూలింపగల గండ్రగొడ్డలి అగును. అప్పుడు విశ్వమంతయు నీ స్వరూపముగానే గోచరించును. అట్టి కృపామూర్తి నీకు నమస్కరించదము తండ్రి అని. అయితే మూల ప్రకృతి మాయ అనేది పరమాత్మ నుండి ఉత్పన్నమైంది. కానీ అది ఉన్నది అని చెప్పలేం, లేదని చెప్పలేం, ఉంది లేదని చెప్పలేం. అట్లాగే ఆ మాయ అవిద్య అని విద్య అని రెండు రూపాలని దాల్చి ఉంటుందిట. అవిద్యా రూపంలో ఉన్నప్పుడు ఏమిటి? రజ్జు సర్పభ్రాంతి వలె, అంటే తాడునే మనం సర్పంగా భావించేటువంటి ఆ భ్రాంతి రూపంగా కనపడి విశ్వమంతా కూడా అదే సత్యంగా గోచరిస్తూ ఉంటుందిట. కానీ ఆ భగవంతుడి కృపా ప్రభావం వలన అవిద్య విద్యారూపాన్ని పొందుతుంది. అది మాయా ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే భగవంతుడి కృప మనపై ఉంటుందో, ఎప్పుడు ఉంటుంది? మనం ఆయనని ఆశ్రయించి సేవించి ధ్యానము తర్వాత నిధి ధ్యాసనం అన్ని ఎప్పుడు చెప్పుకుంటున్నట్లే అట్లా అవన్నీ చేస్తున్నప్పుడు ఆయన యొక్క కృప మన పైన పడింది అంటే అవిద్య విద్యారూపముగా పొందును. అప్పుడు మాయ మాయమైపోవును. ఏ కొన్ని శృతి వచనములను గ్రహించినా కూడా ఆ విద్య ఈ సంసారమనడి మహారణ్యాన్ని నిర్మూలించగల గండ్రగొడ్డలి అవుతుంది అని. అప్పుడు విశ్వమంతా కూడా భగవంతుడి రూపముగానే గోచరిస్తుంది. అట్టి కృపామూర్తి నీకు నమస్కారములు తండ్రి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః.
भूषासु स्वर्णवद्वा जगति घटसरावाधिके मृत्तिकावत् तत्त्वे संचिन्त्यमाने स्फुरति तदधुनाप्यद्वितीयं वपुस्ते स्वप्नद्रष्टुः प्रबोधे तिमिरलयविधौ जीर्णरज्जोश्च यद्वत् विद्यालाभे तथैव स्फुटमपि विकसेत् कृष्णा तस्मै नमस्ते। శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు సమ్యక్ దృష్టితో చూచినప్పుడు ఆభరణములయందు బంగారము వలె కుండలయందు మట్టి వలె ఈ ప్రపంచమందంతటను నీ స్వరూపమే గోచరించును. నిద్ర నుండి మేల్కొనిన పిమ్మట స్వప్నమందు కనపడిన వస్తువుల యొక్క యథార్థ స్థితి బోధపడినట్లు దీపమును తీసుకొని వచ్చి చూచునప్పుడు రజ్జు సర్పభ్రాంతి తొలగిపోయినట్లు జ్ఞానోదయమైనంతటనే అద్వితీయమైన నీ తత్వం స్పష్టముగా గోచరం కాగలదు. కృష్ణ, అట్టి నీకు నా నమస్కారములు తండ్రి అని సరిగ్గా సమ్యమైనటువంటి దృష్టితో చూచినప్పుడు, మంచి సమగ్ర దృష్టితో చూస్తే కనుక ఆభరణాలు ఎందు అంటే ఇది బంగారందా పిచ్చిదా నకిలీదా ఏమిటి అని అట్లా ఎట్లా మనం గ్రహించగలము అంటే అంత ఇప్పుడు నగ మంచిదా పిచ్చిదా అనేది కాదు. ఇంకా అర్థం ఏమిటి అంటే బంగారాన్ని చూసామే అనుకో, ఒక నగని చూసామనుకో, దానికి అసలు మూలం ఏమిటి? బంగారం కదా, శుద్ధ. ఆ శుద్ధని వాళ్ళు చక్కగా ఇవి చేసేటువంటి విధానంగా ఒక నగ రూపంగా ఎలా అయితే మనకు కనపడుతుందో ఆభరణముల యందు బంగారం వలె, కుండల ఎందేమో మట్టి వలె. అది ఆ మూలం మనకి ఎట్లా అయితే మనం ఆలోచిస్తామో ఆ రీతిగా ఈ ప్రపంచమందంతటా కూడా భగవంతుడి స్వరూపమే, మూలం ఆయనే అనేది గోచరిస్తుంది అన్నట్లుగా. నిద్ర నుండి మేల్కొంటే స్వప్నమందు కనిపించినటువంటి వస్తువుల యొక్క యథార్థ స్థితి బోధపడినట్లుగా దీపాన్ని తీసుకొచ్చి చూస్తే ఇది పామా లేకపోతే తాడా అనేటువంటి ఒకవేళ తాడైతే ఆ భ్రాంతి తొలగిపోయినట్లు జ్ఞానోదయమైనంతటనే అద్వితీయమైనటువంటి ఆ భగవతత్వం స్పష్టముగా గోచరం అవుతుంది కదా. ఓ కృష్ణ పరమాత్మ, అట్టి మీకు నా నమస్కారములు తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. యద్భీత్యోదేతి సూర్యో దహతి చ దహనో వాతి వాయుస్తథాన్యే యద్భీతాః పద్మజాద్యాః పునరుచిత బలీనా హరంతేను కాలం येनैवारोपिताः प्राङ्निजपदमपि ते च्यावितारश्च पश्चात् तस्मै विश्वं नियन्त्रे वयमपि भवते कृष्णा कुर्मः ప్రణామం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, విశ్వమును నియంత్రించుచున్నవాడవు నీవే. నీ భయము వలననే సూర్యుడు ప్రకాశమానుడగుచున్నాడు, అగ్ని దహించుచున్నది, వాయువు ప్రసరించుచున్నది, బ్రహ్మాది దేవతలు తమ తమ విద్యుక్త ధర్మములను సకాలములో నిర్వర్తించుచున్నారు. వాస్తవముగా ఆయా దేవతలను వారి వారి పదవుల యందు నియమించువాడవు, పిదప తొలగించువాడవు నీవే గదా. సాయిరాం. మేమును నీవారమే కనుక ప్రభు మహాత్ముడవైన నీకు నమస్కరించుచున్నాను అని చెప్పి అందరూ నమస్కారం చేసుకుంటున్నాం అమ్మా. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్రైలోక్యం భావయంతం త్రిగుణమయమిదం త్ర్యక్షరస్యైకవాచ్యం త్రిశానామైక్యరూపం త్రిభిరపి నిగమైర్గీయమానస్వరూపం శ్రోవస్థావిదంతం త్రియుగజనిజుషం త్రిక్రమాక్రాంత విశ్వం త్రైకాల్యే భేదహీనం
त्रिभिरहमनिशं योगभेदैर्भजे त्वां। శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, నీవు సత్వరజ స్తమోగుణములతో కూడిన ఈ ముల్లోకముల సృష్టికర్తవు. అకార ఉకార మకారములతో ఒప్పెడి ఓంకార స్వరూపుండవు. నీవు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుండవు. ఋగ్యజు సామములు అను వేదత్రయముచే నీ మూర్తియే కీర్తింపబడుచున్నది. జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలు అను మూడును నీవే. నీవు కృత త్రేత ద్వాపర యుగముల యందు అవతరించుచుందువు. పాదత్రయముచే ముల్లోకములను ఆక్రమించినటువంటి త్రివిక్రముడవు నీవు. స్వర్గ మర్త్య పాతాళ లోకములకు అతీతుండవు నీవు. అట్టి నిన్ను మూడు అనగా భక్తి జ్ఞాన కర్మ యోగములచే త్రికరణ శుద్ధిగా సేవించదము తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సత్వం శుద్ధం విబుద్ధం జయతి తవ వపుర్నిత్యముక్తం నిరీహం నిర్ద్వంద్వం నిర్వికారం నిఖిల గుణగణ వ్యంజనాధారభూతం నిర్మూలం నిర్మలం తన్నిరవధి మహిమోల్లాసి నిర్లీనమంతః నిస్సంగానాం మునీనాం నిరుపమ పరమానంద సాంద్ర ప్రకాశం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, నీవు నిత్య సత్య స్వరూపుడవు, పరిశుద్ధుడవు, విజ్ఞానమయుడవు, నిత్య ముక్తుడవు, ఎట్టి కోరికలు లేనివాడవు, ద్వంద్వములు మరియు వికారములు లేనివాడవు. సమస్త కళ్యాణ గుణగణములు కూడా నీ యందు ప్రకాశించుచుండును. నీవు కారణరహితుండవు మరియు నిర్మలుండవు. అనంతమైన మహిమలు గలవాడవు. నిస్సంగులైన మహర్షులు నిన్ను సదా ధ్యానింతురు. సాటిలేని వాడవు, పరమానంద స్వరూపుండవు. అట్టి నీ రూపమునకు జయము జయము అని. నారాయణ 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 నారాయణ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దుర్వారం ద్వాదశారం త్రిశత పరిమిళత్ షష్ఠి పర్వాభివీతం సంభ్రామ్యత్ క్రూరవేగం క్షణమను జగదాఛిద్య సంధావమానం చక్రం తే కాలరూపం వ్యథయతు నతు మాం త్వత్పదైకావలంబం విష్ణో కారుణ్య సింధో పవనపురపతే పాహి సర్వమయౌఘాత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, కాలరూపమైన నీ చక్రం వారింపరానిది. ఆ చక్రమునకు 12 అరలు కలవు. 360 పర్వములు కలవు. అంటే 360 రోజులు అన్నమాట. 12 నెలలు 360 రోజులు. అది మిక్కిలి వేగముతో తిరుగుచుండును. ప్రతి క్షణము లోకమును ఆక్రమించుకొనుచుండును. అట్టి నీ చక్రం నీ యొక్క పాదభక్తుడనగు నన్ను బాధ పెట్టకుండా చూడుము తండ్రి అని. సాయిరాం. దయాసాగర శ్రీ మహావిష్ణు వాయుపురాధిపతి, నీవు సమస్త రోగముల నుండి మమ్ములను కాపాడు తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సాయిరాం. జగదుత్పత్యాది వర్ణనం మను 98వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద
శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోపాల శ్రీమన్నారాయణ నారాయణ గోపాల నారాయణ నారాయణ గోపాల లక్ష్మీనారాయణ నారాయణ గోపాల నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోపాల శ్రీమన్నారాయణ నారాయణ గోపాల నారాయణ నారాయణ గోపాల లక్ష్మీనారాయణ నారాయణ గోపాల శుభం భవతు.